నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈరోజు మన వీడియోలో కాకతీయ యూనివర్సిటీ వాళ్ళకి సంబంధించినటువంటి 135 సెమ్ల రిజల్ట్ ఇంకా రాలేదు కదా, వాటికి సంబంధించినటువంటి అప్డేట్ గురించి ఈ వీడియోలో చర్చించుకుందాం. ఆల్మోస్ట్ 42-43 డేస్ అవుతుంది ఇంకా ఎగ్జామ్స్ అయిపోయి, ఇంకా రిజల్ట్ రాలేదు. 135 సెమ్ వాళ్ళు ఎప్పుడు ఎగ్జామ్ రాసినంటే 2023 డిసెంబర్ 2021 నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. 2024 జనవరి 12కి ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకు, 18కి థర్డ్ సెమిస్టర్ వాళ్ళకు, అట్లాగే 24కు ఫిఫ్త్ సెమిస్టర్ వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇప్పటికీ ఫిఫ్త్ సెమ్ వాళ్ళకి అయిపోయి ఒక 40 డేస్ అయినా ఫస్ట్ సెమ్ వాళ్ళకి అయిపోయి చాలా రోజులే అయింది కదా, ఇంకా రిజల్ట్ రాలేదు అనేటటువంటి దానికి చాలామంది కామెంట్ చేసినారు. వేరే వీడియోల కింద కూడా ఎప్పుడు అనేటటువంటి సమాధానాన్ని అడిగినారు. అయితే దానికి సంబంధించి కొంతమంది విద్యార్థులని, సార్ వాళ్ళని, అక్కడ పనిచేసేటటువంటి వాళ్ళని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన. అయితే ప్రతి చోట అంటే ఇక్కడ ఉస్మానియా వాళ్ళకి సంబంధించి లేదా పాలమూరు వాళ్ళకి సంబంధించి వాళ్ళ రిజల్ట్ కూడా మినిమం 55 రోజుల తర్వాతనే వచ్చినాయి. ఉస్మానియా వాళ్ళకి చాలా రోజులే పట్టింది, 2 months తర్వాతనే రిజల్ట్ వచ్చినాయి. వాళ్ళకి ఎప్పుడో జనవరి 10 లోపే 135 సెమ్ల రిజల్ట్ అయిపోయినా సరే మొన్న రీసెంట్గా 1 week కింద వచ్చినాయి కదా, అంటే రిజల్ట్ ఫేక్ న్యూస్గా వచ్చి దాని తర్వాత 2 రోజుల తర్వాత మళ్ళీ అప్డేట్ అయ్యి దాని తర్వాత రిజల్ట్ వచ్చింది. అయితే పేపర్ కరెక్షన్ అనేది ప్యాటర్న్ మారింది. ఇంతకుముందేమో నార్మల్గా ఒక ప్రొఫెసర్ వెళ్ళి లేదా అక్కడ కాంట్రాక్ట్ లెక్చరర్ కావచ్చు, గెస్ట్ ఫ్యాకల్టీ వాళ్ళు కావచ్చు, ప్రైవేట్ కాలేజీలో చెప్పేటటువంటి లెక్చరర్స్ కావచ్చు, వీళ్ళందరూ పేపర్ని దిద్దడానికి వెళ్తుండ్రి. ఇప్పుడు అట్లా లేదు, కేవలం కాంట్రాక్ట్ లెక్చరర్లకు అట్లాగే గవర్నమెంట్ లెక్చరర్లకు కొంతమంది నిర్దేశించినటువంటి సర్టిఫికేట్ ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజీలో చాలా తక్కువ మందికి పేపర్ కరెక్షన్ చేసే అవకాశం ఇస్తుండ్రు. అందులోనూ ఆన్లైన్ పేపర్ కరెక్షన్ ఉంది కదా, పేపర్ అనేది అంటే ఫిజికల్గా తీసుకొని దిద్దడానికి అవకాశం లేదు, కేవలం 100 పేపర్లు దిద్దాలి. ఆన్లైన్లో కరెక్షన్ ఉంటుంది కాబట్టి కొంత టైం పడుతుంది. ఒక 2 నెలల తర్వాతనే ప్రతి యూనివర్సిటీలో రిజల్ట్ రావడానికి ఆస్కారం ఉంది. ఇక్కడ కూడా అట్లాంటి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఇప్పుడు ఈ వీడియో చేసే టైంకి హాలిడేస్ ఉన్నాయి కదా, మహాశివరాత్రి హాలిడేస్, అట్లాగే సండే, ఈ విధంగా 3-4 రోజులు హాలిడేస్ ఉన్నాయి కదా. కాబట్టి ఇప్పుడు ఏదైతే March 11 నుంచి 16 మధ్యలో రిజల్ట్ రావడానికి ఆస్కారం ఉంది. ఏవైనా 2 సెమ్ వాళ్ళకు, అంటే 1 లేదా 3 సెమ్ వాళ్ళకు రావచ్చు. లేదు 20 లోపు అయితేనంటే 135 సెమ్ల రిజల్ట్ ఒకటేసారి రావడానికి ఆస్కారం ఉంది. ఇది ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. కొంచెం టైం పట్టొచ్చు, కాకపోతే వెయిట్ చేయండి. రిజల్ట్ కోసం ఊకే ఆలోచన చేయకండి. సెకండ్ సెమ్, అట్లాగే 4th సెమ్, 6th సెమ్కి సంబంధించినటువంటి వీడియోలు ఉంటాయి. వాటన్నిటికి సంబంధించినటువంటి ప్లేలిస్ట్ని ఓపెన్ చేయండి, చదువుకోండి, మంచిగా రాయడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ అవుట్, నేను మీ దండు వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.